ప్రతిపాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్ల మా అందరినీ అనుగ్రహింపు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. జై బాబా. కూడా సహజీవనంలో ఈ సహజీవన మార్గం ఆయన వరము అని అనుకోవడానికి ఆస్కారం వచ్చేలా ఆయన మనందరి హృదయాల్లో కూడా ఆ సమయానికి ఆయన కోసం ఎదురు చూసే పరిస్థితిని తెస్తున్నాడు ఆయన. అందువల్ల ఇది ఆయన వరం. ఈ సహజీవన మార్గంలో మనకు ప్రయాణించేటట్టు ఆయన సహకరిస్తూ మనకి ఈ శేష జీవితాలు ఈ సహజీవన కార్యక్రమ ఆ గుబాళింపుతో పరిసరాలతో సాగేటట్టుగా ఆ ప్రభువుని చేతులు రెండే ఇచ్చాడు కాబట్టి రెండు చోటే, ఎందుకంటే 1000 చేతులు లేవు కదా, ఆ 2 చేతులు జోడించి ఆయనకి మనందరి తరపున 1,000,000 కోటి పాదాభివందనాలను అర్పిస్తూ ఇందులో భాగంగా మనం ప్రతిరోజు కూడా ప్రవచన సుమ మాలికలు, అవి ప్రవచనములు అంటే ఆయన మనకి అందించినటువంటి మార్గదర్శక సూత్రాలు. అవి ప్రతిరోజు మనం చెప్పుకునే భాగ్యం కూడా ఆయన కరుణే. అందుచేత ఆ సర్వోన్నతుడికి 1,000,000 కోటి పాదాభివందనాలను మనందరి తరపున సమర్పిస్తూ, ఇప్పుడు ఇంతవరకు మనం 160 ప్రవచన సుమ మాలికలను మనం ఒక విధంగా ఆయన ఇస్తే మనం వాటిని చెప్పుకునే భాగ్యం కలిగింది. ఇప్పుడు ఈవేళ కూడా 2 ఇచ్చాడు బాబా. అవి 161, 162. మాయలోనికి ఆత్మ, మాయలోనికి ఆత్మ దిగి రాగానే భిన్న రూపాల యొక్క, మాయలోనికి ఆత్మ దిగి రాగానే భిన్న రూపాల యొక్క అస్తిత్వము దాని పరిమితులను ఆపాదించుకుంటుంది తనకు తాను. అస్తిత్వము దాని పరిమితులను ఆపాదించుకుంటుంది తనకు తాను. ఇది 161. 162. చైతన్య పవిత్ర పీఠముపై ఆత్మ చేసుకును బలిదానంగా, చైతన్య పవిత్ర పీఠముపై ఆత్మ చేసుకును బలిదానంగా, ఈశ్వర్య భావింపబడుతుంది, ఈశ్వర్య భావింపబడుతుంది. పరిణామము ద్వారా మారేది చైతన్యమే,
పరిణామము ద్వారా మారేది చైతన్యమే. ఇది 162. వీటి యొక్క సమగ్ర సారాంశాన్ని మనం కొంచెం విస్తరించి చెప్పుకుందాం. ఈ ప్రపంచం మాయామయం. ఈ బిందు ఆత్మలన్నీ విడుదలయ్యేవి, ఈ మాయామయ ప్రపంచంలోనే విడుదలయ్యేవి. ఎక్కడి నుంచి విడుదలయ్యేవి? సర్వాత్మ అనే సాగరం నుంచి. ఆ సర్వాత్మ సాగరం నుంచి ఈ బిందు ఆత్మలన్నీ భిన్న రూపాల యొక్క, అంటే ఒక ఆత్మ ధరించిన రూపం ఇంకొక ఆత్మ పొందిన రూపం ఒకలా ఉండవు, భిన్నంగా ఉంటాయి. అయితే ప్రతి ఒక 1000 ఆత్మలు 7 ఆత్మలు వాటి యొక్క రూపాలు కొంచెం ఒకదానికోటి పోలికలు కలిగి ఉంటాయి. అయితే అలా మాయలోనికి బిందు ఆత్మలు భిన్న రూపాలతో దిగి రాగానే, దిగడము అంటే జన్మ తీసుకోవడం, అదే దిగడము అన్నమాట. బాబా తన యొక్క సర్వోన్నత స్థానం నుంచి సర్వసాధారణమైన మానవ చైతన్యానికి దిగి వచ్చాడు అంటాం. అస్తిత్వము ఏం చేస్తుంది? అస్తిత్వము అంటే ఏమిటి? ఉనికి అని అర్థం, కానీ ఉనికి కాదు. అస్తిత్వము అంటే ఎల్లకాలాల్లో ఉండేది అస్తిత్వము. అది అపరిమితం. కానీ తనకు తాను శాశ్వత అస్తిత్వం అయ్యుండి కూడా పరిమితుల్ని తనకు తానుగా ఆపాదించుకుంటాడు. స్త్రీని, పురుషుణ్ణి, రాజుని, పేదని, దుర్మార్గుణ్ణి, సన్మార్గుణ్ణి, తపస్విని, ఇలాగ రకరకాలుగా దాని యొక్క పూర్వజన్మ చైతన్య ప్రయాణంలో ఏవైతే సంస్కారాలు నిలబడి ఉన్నాయో అవి వాటి మూలంగా ఆపాదించుకోవడం జరుగుతూ ఉంటుంది. బాబా ఇక్కడ ఏమంటున్నారు? చైతన్యం అనేటటువంటి పవిత్ర పీఠం అన్నారు. దాన్ని పీఠము. చైతన్యం ఎవరిదా చైతన్యము? మనకెక్కడుంది చైతన్యం? ఉనికి లేని వాడికి చైతన్యం ఎక్కడికి వస్తుంది? ఆయన యొక్క చైతన్యము ఏకకాలంలో మానవ చైతన్యము, అదే కాలంలో దివ్య చైతన్యము లేక దైవ చైతన్యము రెండూ కలిగి ఉంటారు అవతార పురుషుడు. కాబట్టి దిగి వచ్చినప్పుడు, అంటే డిసెండింగ్ అంటారు ఇంగ్లీష్ లో, దిగి వచ్చినప్పుడు చైతన్యం అనే పవిత్ర పీఠము అంటున్నారు. ఎస్, అది నిజంగా పవిత్ర పీఠమే. ఎవరిదా చైతన్యం? ఘటన సముద్రుడిది. అందుచేత ఆత్మ అంటే బిందు ఆత్మ అదేం చేస్తుంది? ఇది తన్ను తాను తన మీద తనకి ఏ విధమైనటువంటి దానికి తెలియదు నేను బిందు ఆత్మని అని.
తెలియకపోయినా అది ఈ పరిణామ క్రమంలో చైతన్యం అది వికాసవంతం కావాలి కదా. కాబట్టి పరిణామ క్రమంలో తన యొక్క ఉనికి తనకు తెలియకపోయినా భగవంతుని యొక్క నిర్ణయానుసారం పరిణామ దశల్లో చైతన్యం కూడా పరిణామం చెంది వికసిస్తూ ఉంటుంది. ఆ విధంగా మార్పు చెందేది చైతన్యమే అని మనకి ఒక చక్కటి చైతన్యాన్ని మనలో కలిగించాడు బాబా. మనం అంతసేపు నేను రామారావుని, నేను ఈ కృష్ణారావుని, నేను యశోదని, లేదా నేను ఇంకొకటి అని మన పేర్లతో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం. కాదు, వీఆర్ ది పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ దట్ ఆల్మైటీ. భగవంతుని యొక్క భాగాలం మనం. ఈ అవతార కార్యక్రమంలో, ఈ అవతారంలో ఆయన తను తాను సర్వోన్నతుడిగా ప్రకటించుకొని సర్వాత్మగా తన యొక్క విలాసంతో బిందు ఆత్మలకి ఉనికి కల్పించాడు ఆయన. ఈ బిందు ఆత్మలన్నీ అంటే ఎవరు? మానవ జన్మ ఎత్తిన వాళ్ళు. మానవ జన్మ అంటే స్త్రీకి వస్తుంది, పురుషుడికి వస్తుంది. ఈ రెండు కారి వాటికి కూడా వస్తుంది. ఆ మానవ జన్మలో తన యందు తనకి నేను అనేటటువంటిది పోయి ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడి నుంచి వచ్చానన్న తాపత్రయం ఒక్కరికి కూడా ఏనాడు కూడా కలగదు. అదెప్పుడో చాలా సంవత్సరాల కిందట రాజా అన్నయ్య అనేవాడిని, కాకినాడ రాజా ఆర్టిస్ట్, చక్కని బాబా చిత్రాలు వేశాడు ఆయన. బాబా చిత్రం వేస్తున్నప్పుడు ఒకసారి వాళ్ళ ఇంట్లో నేను అంటే ఈ పనిముట్టు ఉండగా నేను ఆయన డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఆ గదిలోకి వెళ్లకుండా బయట కూర్చుంటే అప్పుడు గాంధీ కొంచెం చదువుకుంటున్నాడు. అటు పంపించి అన్నయ్యని రమ్మన్నరా అంటే లోపలికి వెళితే, నువ్వేమి శ్రీను కూర్చున్నావు, ఇది నీ ఇల్లు కాదా అని అన్నాడు. అదే లేదన్నయ్య, ఆ భావం నాకు అసలు రాలేదు, కలిగిస్తున్నావు నువ్వు. మరి నేను ఇక్కడ చిత్రం వేస్తున్నాను కదా, నువ్వు నా దగ్గర కూర్చోవచ్చు కదా అన్నాడు. లేదన్నయ్య, నీ కాన్సన్ట్రేషన్ నీది కాదు బాబాది. నా ఉనికి నీ కాన్సన్ట్రేషన్ ని ఒక విధంగా అట్రాక్ట్ చేస్తుంది, అలాగే అట్రాక్షన్ కాకూడదు అని చెబితే, రాజా నీ ఎసరి నీ ఇష్టమని నేను బయటకు వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం కూర్చొని నాకు అంటాడు, అవునరా నువ్వుంటే నా కాన్సన్ట్రేషన్ ఎందుకురా డిస్టర్బ్ అయిపోద్దంటే, ఇప్పుడు అటువంటి డిస్టర్బెన్స్ లోనే బిందు ఆత్మలన్నీ ఉన్నాయి. మొత్తం బిందు ఆత్మలుగా ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా ఆ డిస్టర్బెన్స్ లోనే ఉన్నాయి. ఈ డిస్టర్బెన్స్ పోవాలి. అందుకే మెహర్ బాబా మహామౌన ధారణ చేశారు. ఆ డిస్టర్బెన్స్ కారణం ఏమిటి అంటే నాదమే. ఆ నాదం పరిమితం అయిపోవాలా. ఇప్పుడు మనం ఎంత శ్రద్ధతో నాదాన్ని మనం నిలుపుకున్నామో చూడండి, మనల్ని తాకుండా జాగ్రత్త పడుతున్నాం. నాదో మనల్ని తాకుతుంది, టచ్ చేస్తుంది మనల్ని నాదం.
ఆ టచింగ్కి మనం దూరం కావడానికి ఉపయోగపడుతుంది మెహర్ బాబా నామం. ఆ నాదాన్ని, నాదస్పర్శని మనం పొందకుండా దూరంగా ఉండడానికి మనకి ఉపయోగపడేది నామస్మరణ. అందుకని పరిణామక్రమంలో అక్కడి నుంచే డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. అది ఎక్కడో స్టార్ట్ అవ్వలేదు, పరిణామ క్రమంలోనే స్టార్ట్ అయింది డిస్టర్బెన్స్. కంటిన్యూ అయిపోతుంది నాన్ స్టాప్ గా. ఈరోజు 161, 162 2 సహజీవన సమమాలికల్ని మనం ప్రస్తావన చేసుకునే అదృష్టం బాబా మనకు కలిగారు. ఇప్పుడు డైరెక్ట్ గా ప్రవచనాల్లోకి మనం ప్రయాణం చేయబోతున్నాం. ఈ ప్రవచనాల్లో మనం 375వ పేజీలో మనం సబ్జెక్టు మానవాళి ఆధ్యాత్మిక స్వేచ్ఛకై చేయు కృషి అన్నది చదువుకుంటూ, దీనికి ముందు అంటే ఈ సబ్జెక్టు ప్రారంభానికి ముందు 4 లైన్లు చెప్పుకున్నాం. భగవంతుని కొరకు జీవించడమే యుక్తమైనది మొదటిది. అలాగే అతని కొరకు మరణించడమే తగి ఉన్నది. మిగిలినదంతా భ్రాంతిమయమైన విలువల కొరకు శూన్యంలో చేసే వ్యర్థ ప్రయత్నం. ఈ 4 లైన్లు జ్ఞాపకం ఉంచుకోవాలి మనందరం కూడా. ఉనికి లేని మానవుడు లేదా మానవులు శాశ్వత ఉనికితో ఉన్నటువంటి భగవంతుని కోసం జీవించాలి. ఆ శాశ్వత ఉనికితో ఆయన సర్వే సర్వత్రా అంటే చతుర్దశ భువనాల్ని కూడా ఆక్రమించి ఉంటూ లుప్తమైనటువంటి బిందు ఆత్మల కోసం ఆయన ప్రాకులాడుతూ ఉన్నాడు. గాలివాటుకు పేలిపోయే బుడగల కోసం తాపత్రయపడుతూ ఉన్నాడు మన ప్రభు. ఎంత కరుణామయుడో చూడండి. గాలివాటుకు పేలిపోతాయి ఆ బుడగలు, బిందు ఆత్మలు, కానీ వాటిని జన్మ జన్మాలు కాపాడుతూ ఉన్నాడు ఆయన. కొన్ని ఆయనకి ఏమైనా ఉపయుక్తం అవుతున్నాయంటే ఏమీ ఉపయుక్తం కావడం లేదు. పైగా ఆయన యొక్క విశ్వ కార్యక్రమానికి భంగం కలిగించేటటువంటి భావాలతో, ఆయన విశ్వ కార్యక్రమాన్ని ఆటంకపరిచేటటువంటి దురదృష్టమైనటువంటి చర్యలతో ఈ బిందు ఆత్మలన్నీ కూడా ఉనికి లేకుండానే అది పోషింపబడుతూ ఉన్నాయి ఆయన యొక్క ప్రేమలో. అది మనం ఈ 4 లైన్లో ఉన్నటువంటి రహస్యమైనటువంటి విషయం. ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వెళ్తున్నాము. ప్రవచనాలు 375వ పేజీలో స్వేచ్ఛ యొక్క పరిధులు లేదా హద్దులు అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు బాబా మనకి ప్రస్తావన చేయబోతున్నారు. కొన్ని బాహ్య విషయాలతో ముడిపడి వ్యక్తమయ్యే వివిధ రకాల స్వేచ్ఛలన్నీ వాటి స్వభావంలోనే కొన్ని పరిధులకు లోబడి ఉంటాయి. బాహ్య విషయాలతో ముడిపడి వ్యక్తమయ్యే కొన్ని రకాల స్వేచ్ఛలు, కొన్ని రకాలేటి ఉన్నవన్నీ అవే. అంటే బాబా కొన్ని రకాలు అని అనడంలో ఎందుకంటే అన్నమాట కదా, మనం ఆషామాషిగా ఆలోచించకూడదు. చదువుతున్నప్పుడు బాహ్య విషయాలతో ముడిపడి వ్యక్తమయ్యే కొన్ని రకాల అన్నప్పుడు మనం అన్ని ఒక ట్రాక్లో చేర్చడానికి అవకాశం ఉండదు. కొన్ని రకాల స్వేచ్ఛలన్నీ వాటి స్వభావంలోనే కొన్ని పరిధులకు లోబడి ఉంటాయి.
ఉదాహరణకి అంటే కొంచెం ఆధ్యాత్మికంగానే మాట్లాడుకుందాం, భౌతికంగా కాక. సాధులు, మునులు, ఋషులు, వలీలు, సాలిక్లు వీళ్ళందరూ కూడా ఉన్నతమైన వాళ్ళు. ఇందులో సాధులు, మునులు, ఋషులు, ఋషులను కూడా మనం టచ్ చేయకుండా ఉంటే సాధువులు, మునులు. ఈ సాధువులు మునులు భౌతిక ప్రపంచంతో వాళ్ళు సంబంధం పెట్టుకుంటే వాళ్ళకి ఏ ఉద్దేశంతో సాధువుగా మారాడు, ఏ ఉద్దేశంతో మునిగా మారాడు, ఆ ఉద్దేశం నెరవేరదు. కనుక భౌతిక ప్రపంచంతో ముడి పెట్టుకోడు. అయితే ముడిపడి వ్యక్తమయ్యే వివిధ రకాల స్వేచ్ఛలు. అలాగే కొంతమంది దేవుడి కోసం ప్రాకులాడతారు. దానికి ఆలంబనగా దేవాలయాలకు వెళ్ళడం, తీర్థాలు తిరగడం, రకరకాలైనటువంటి పూజా పునస్కారాలు చేయడం, రకరకాల సాంస్కృతిక శ్లోకాలు చదవడం, ఇలా లేదా పురోహితులను బట్టి ఏదేవో కార్యక్రమాలు చేయడం, ఇలాగా స్వేచ్ఛ తీసుకుంటారు. ఈ స్వేచ్ఛలు ముందు చెప్పిన సాధులు, మునులు వాళ్ళ యొక్క స్వేచ్ఛా జీవితాలు వాటి స్వభావంలోనే కొన్ని పరిధులకు లోబడి ఉంటాయి. కొన్ని పరిధులు ఋషులు, మునులు ఈ సామాన్య భౌతిక ప్రపంచ మానవులందరికీ దూరంగా ఉంటారు. వాళ్ళ పరిధి నిర్ణయించుకుంటారు. సామాన్య మానవులతో మనకి సంచరిస్తే లాభం లేదు, మనం ప్రత్యేకంగా ఉండాలి అని. అలాగే మరికొంతమంది ఈ రెండవ రకంగా చెప్పుకున్న మనం అంటే భక్తి భావనతో భగవంతుడి కోసం చేసేటువంటి పూజలు, పురస్కారాలు, కర్మకాండాలు ఇవన్నీ వస్తాయి. అవి కొన్ని పరిధులకు కూడా లోబడి ఉంటాయి. ఇలా కొంతమంది వాళ్ళు వ్రతాలు చేస్తారు, ఆడవాళ్ళు నోములు చేస్తారు, ఉపవాసాలు ఉంటారు. ఇవన్నీ కూడా భౌతిక స్వేచ్ఛలతో ఆచరణలోకి వచ్చినవే. ఈ భౌతిక స్వేచ్ఛ అన్న మాట బాహ్య విషయాలతో ముడిపడి ఉంటుంది. వ్యక్తి, సమాజము లేక ఒక దేశం కావాలనుకునే స్వేచ్ఛ, ఇతర వ్యక్తులు, సమాజాలు, దేశాలు పొందగోరే స్వేచ్ఛకు అనుగుణమైనదిగా ఉండాలి. ఒక సమాజం లేక దేశం కావాలనుకునే స్వేచ్ఛ, దేశాలు స్వేచ్ఛకు అనుగుణంగా ఉండాలి. జాతీయ, ఆర్థిక, సాంస్కృతిక లేక మతపరమైన స్వేచ్ఛ సృష్టిలోని ద్వంద్వం ద్వారా వ్యక్తీకరింపబడుతుంది. అది ద్వంద్వం ద్వారా వ్యక్తీకరింపబడితే స్వేచ్ఛ, అది స్వేచ్ఛలా అవుతుంది కాదు కదా. ద్వంద్వం ద్వారా అది వ్యక్తీకరింపబడితే స్వేచ్ఛలాగా అవుతుంది. కానీ మనకి బాబా సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు జనరలైజ్ చేసి చెప్తారు ఆయన. సాంస్కృతిక లేక మతపరమైన స్వేచ్ఛ సృష్టిలోని ద్వంద్వం ద్వారా వ్యక్తీకరింపబడుతుంది. ఆ స్వేచ్ఛ ద్వంద్వం పైనే ఆధారపడుతుంది. దానికి ఆలంబన ద్వంద్వమే. కాబట్టి ద్వంద్వం వలననే పరిపోషింపబడుతుంది.
అందువలన దానికి సంబంధించి పరిమితమై ఉంటుందే కానీ అనంతం కాదు. ఇక్కడ సైడ్ హెడ్డింగ్ లో స్వేచ్ఛ యొక్క పరిధి లేక హద్దులు అన్నారు ఆయన. స్వేచ్ఛ అన్న మాటకి పరిమితి కానీ హద్దు కానీ ఉంటే అది స్వేచ్ఛ అవ్వదు. కాబట్టి అది అనంతంగా మనం అనుకోవడానికి కూడా అవ్వదు. ఇంచేత పరిమితమై ఉంటాయి దాని తాలూకా క్వాలిటీస్ అనేది. అందుచేత అది వివిధ స్థాయిల్లో ఉంటుంది. ఒకవేళ దాన్ని నిరవధిక కృషితో సాధించినప్పటికీ అది శాశ్వతమైనది కాదు. నిరవధిక కృషి అంటే ఆ కృషి ఎలా ఉంటుందంటే కంటిన్యూస్ గా ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న సాధకుల్లో కొంతమంది రచనల కోసం అంటే రచన చేయడం కోసం నిరవధిక కృషి చేస్తారు. నిత్యం ఆ కృషిలో ఉంటారు. ఏదో ఒక ఐటెం తయారు చేస్తూ ఉంటారు, ఏదో ఒకటి రాస్తూ ఉంటారు. అలా రాయిగా 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 ఆ కృషి ఎక్కువ అవుతుంది. ఎక్కువైతే వాడు ఏం చేస్తాడు, దాన్ని నెంబర్ 1 దాన్ని ప్రదర్శన కోసమైనా ఉపయోగిస్తాడు, లేదా ప్రసారం కోసమైనా ఉపయోగిస్తాడు, లేదా ప్రశంసల కోసమైనా ఉపయోగిస్తాడు. ప్రపంచం కోసం, ప్రదర్శన కోసం, ప్రశంసల కోసం వాడతాడు. మరి ఆ నిరవధిక కృషి ఏమవుతుంది? ఆ కృషి వలన ఏమవుతాడు? భౌతికానికి అతుక్కుపోతాడు. అందుచేత శాశ్వతమైంది కాదు. ఎందుకంటే అటువంటి స్వేచ్ఛకు కావలసిన బాహ్య పరిస్థితులు సమకూడినప్పటికీ అవి శాశ్వత ప్రాతిపదికపై సమకూడలేదు. మరియు కాలక్రమేణా ఆమె నశించడం ఖాయం. ఏ కృషి అయినా ఆధ్యాత్మిక మార్గంలో అది భగవంతుని ద్వారా సంక్రమించాలి. వ్యక్తి కృషి వల్ల సంక్రమిస్తే దాని తాలూకా ఆయుష్ చాలా తక్కువ ఉంటుంది. భగవత్పరంగా సంక్రమిస్తే దాని ఆయుష్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే మెహర్ ప్రభు గట్టిగా పట్టుకోమంటాడు. నన్ను మీరు గట్టిగా పట్టుకోండి, గట్టిగా గట్టిగా అంటాడు. గట్టిగా అన్న మాట వాళ్ళకి అర్థం కాలేదు. కొంగు కొంగు అంటే నామస్మరణ. గట్టిగా పట్టుకోండి. మనం గట్టిగా పట్టుకోలేము. ఎవరి అరచేతిని వాళ్లే గట్టిగా పట్టుకోలేరు. ఒకవేళ పట్టుకోవడానికి ప్రయత్నించినా చెయ్యి వస్తుంది. మరి మన పరిస్థితి అలా అయినప్పుడు కనిపించని భగవంతుడిని, కనుమరుగైపోయిన సత్యాన్ని ఎలా గట్టిగా పట్టుకుంటాం మనం? ఏ విధంగా పట్టుకోగలం మనం? మనకు సాక్ష్యం అంటే అసాక్ష్యమే. అందువల్ల మనం స్వేచ్ఛలో లేము. పైగా స్వేచ్ఛలో ఉన్నాము అనుకుంటూనే ఎక్కడికెక్కడ మనం సమూహాలుగా తయారయ్యి గ్రూపులైపోయి ఆ గ్రూపుల్లో బంధింపబడిపోతున్నాం. ఎలాగా? సమూహాల్లో, గ్రూపుల్లో ఎలాగ బంధింపబడిపోతున్నాం అంటే అక్కడ ఒక అట్రాక్షన్ ఉంది. ఆ గ్రూపుల్లో, సమూహాల్లో ఆ అట్రాక్షన్ కి, ఆ భౌతికమైనటువంటి ఆ ఆకర్షణలకి లొంగిపోతున్నాం. అంటే లొంగిపోవుట అంటే మళ్ళీ జన్మని ఆహ్వానించుట అని అర్థం. జన్మరాహిత్యని మాకు అక్కర్లేదు అనే నిర్ణయానికి రావడం. అందుచేత ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న మానవులంతా కూడా వాళ్ళకి తెలియకుండా
ఒక విధంగా సమూహాల్లో చొచ్చుకుపోయి బందీలైపోతున్నారు. మరి ఆ స్వేచ్ఛ ఉండదు. పైగా అక్కడ వాడికి ఒక రిజర్వేషన్ ఉంటుంది. ఫలానా ఆయన వచ్చారు, ఫలానా ఆవిడ పాడుతున్నారు, ఫలానా ఆయన మాట్లాడుతున్నారు, ఇలా గొప్ప చెప్తారు, గొప్పలు. అది మహాదరిద్రం. సామాన్య మానవుల యొక్క పొగడ్తల కోసం మనిషి బంధింపబడిపోవడం అంతకంటే లేదు. మనం సజీవుడైనటువంటి అవతార పురుషుడి సన్నిధిలో నిరంతరం బంధింపబడిపోవాలా. దానికి బదులు ఇలా బంధించబడిపోయి మన స్వేచ్ఛని మనమే కోల్పోయి స్వేచ్ఛగా ఏ పని చేయలేము. మనం స్వేచ్ఛగా చెయ్యాలి అంటే నీకెవరితో సంబంధం ఉండడానికి వీల్లేదు, దేవుడితో మాత్రమే సంబంధం ఉండాలి. ఇఫ్ యు ఆర్ విత్ మీ, అందుకే మీకు బాబా ఆ కొటేషన్స్ గ్యాప్ చేస్తారు. ఇఫ్ యు ఆర్ విత్ మీ అంటే బాబాతో కదా. ఇఫ్ యు ఆర్ విత్ మీ యు ఆర్ ఎవ్రీథింగ్ అని ఆయన అంటే, సారీ బాబా, ఐఎమ్ విత్ సో అండ్ సో గ్రూప్, ఐఎమ్ విత్ సో అండ్ సో గ్రూప్, సారీ బాబా, ఐఎమ్ విత్ సో అండ్ సో గ్రూప్ అని సమాధానం చెప్తున్నావు ఆయనకి. నీ కర్మ అని వెళ్ళొస్తున్నాడు ఆయన. ప్రపంచం అంతా మాయలో ఉంది, గుర్తుపెట్టుకోండి. మనము మాయలోనే ఉన్నాం. కానీ ప్రభు మనకు కొంచెం ఒక చుక్క పాలు ప్రేమ పంచి, నాయన నాతో సహజీవనంలో ఉండండి. సహజీవనం ఎవరితో? బాబాతో. బాబాతో అంటే ఎవరికి వాళ్ళే బాబాతోనే ఉంటారు ఈ సహజీవనంలో. ఇది గ్రూప్ కాదు. ఒక స్వేచ్ఛాయుత జీవన మార్గం, ఒక స్వేచ్ఛాయుత ఆనంద మార్గం. కాబట్టి ఇది గ్రూపులకు సంబంధించింది కాదు. ఇది మనం ఖచ్చితంగా ఈ భావంతోనే మనం ఈ సహజీవన కార్యక్రమంలో మనం పాల్గొంటూ ఉండాలి. లేకపోతే ఇది కూడా గ్రూప్ అయిపోద్ది. ఇది గ్రూప్ కాకూడదు, కారాదు. ఇది గ్రూపు అనుకుంటే మనం నష్టపోయినట్టే, బాబా యొక్క చెరువుని పోగొట్టుకున్నట్టే. ఇది గ్రూప్ కాదు. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం మెహర్ ప్రభు యొక్క జీవిత చరిత్ర అనేటటువంటి ఒక అమృతతుల్యమైనటువంటి సామ్రాజ్యంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. ప్రతి క్షణము ఆయన యొక్క జీవిత చరిత్రతో అది స్టాప్ అవడం మన అదృష్టం. మెహర్ ప్రభు చరిత్ర 8వ భాగం 3376వ పేజీ. ఇందులో మీద నుంచి 3వ పేరాలో మనం ఆఫ్ చేసుకున్నాం. ఆఖరి లైను చదివి ముందుకెళ్దాం. నా ప్రేమ ఎప్పుడు, నేను నా ప్రేమ. బాబా గమ్మత్తుగా మాట్లాడతారు. నా విషయానికి వస్తే అంటే నా విషయం అంటే ఆయన విషయం. ఆయన విషయం అంటే ఏమిటి? మనకి విషయం ఉంటుంది కనుక ఆయన విషయం ఏంటి? ఆయన నన్ను అంటిపెట్టుకోవాలన్న బాధ్యత మీదే అన్నాడు ముందు. నన్ను అంటిపెట్టుకోవలసిన బాధ్యత మీదే అన్నాడు. నా విషయానికి వస్తే నేను నా ప్రేమ మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టవు. నా విషయానికి వస్తే నేను నా ప్రేమ మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టవు. ఇప్పుడు ఇక ముందు కూడా విడిచిపెట్టవు. నువ్వు నీ స్వేచ్ఛతో రకరకాల జీవన విధానాల్లోకి వెళ్ళిపోయినా, జన్మలు ఎత్తుతూ ఉన్నా,
నేను నిన్ను విడిచిపెట్టను. ఇంచేత నువ్వు నా భాగానివి. నేను అనంతాత్మనైతే నువ్వు బిందు ఆత్మవి. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఎక్కడి నుంచి వచ్చేసావు? నేను అనంతాత్మనైతే, సర్వాత్మనైతే నువ్వు ప్రత్యేకాత్మ నా నుండి వచ్చావు. దీనిని మీరు గాఢంగా, మరింత గాఢంగా దినదినము అనుభూతి పొందెదరుగాక. మీ అందరికీ ఆశీస్సులు. గాఢంగా, మరింత గాఢంగా దేన్ని అనుభూతి చెందమంటున్నారు బాబా? ఆయనతో, ఆయన ప్రేమతో మన జీవనాలు ముడిపడి కొనసాగుతూ ఉండాలి అన్నది బాబా ప్రాధాన్యత ఇచ్చారు. మనకి ఆ ప్రాధాన్యత మనలో ఎవరైనా ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఎవరికి ఎవరు ఆటంకపరచరు. ఎందుకు ఆటంకపరుస్తారు? బాబాయే ఆటంకపరిచినప్పుడు మానవులకు ఎక్కడుంది అధికారం? ఆయన అసలు పట్టించుకోడు. కాబట్టి మీ అందరికీ నా ఆశీస్సులు. నేను మాత్రం మీతోనే ఉంటానంటున్నాడు. అంటే మీరు నాతో ఉన్నా లేకపోయినా నేను మీతోనే ఉంటాను అంటున్నాడు ఆయన. బాబా అప్పుడు రైలు ఎక్కి మద్రాసు నుండి పూనా బయలుదేరారు. గడిచిన 2 రోజుల్లో సుమారు 12,000 నుండి 15,000 మంది జనం వచ్చి బాబా దర్శనం చేసుకున్నారు. ఎప్పటిలాగే బాబా 3వ తరగతి పెట్టెలోనే ప్రయాణం చేస్తారని మెహర్జీ అనుకున్నాడు. ఎప్పుడు జనంతో కిక్కిరిసి ఉండడంతో దూర ప్రయాణం, ప్రత్యేకంగా ఆ వేసవి ఎండ తీవ్రతలో చాలా అసౌకర్యంగా ఉంటుంది. పరిశుభ్రమైన 1వ తరగతి ఎయిర్ కండిషన్డ్ కంపార్ట్మెంట్ లో బాబాకు మండలికి టికెట్లు రిజర్వ్ చేసేందుకు మెహర్జీ బాబాను అడిగాడు. చాలాసేపు ఒప్పించగా బాబా ఒప్పుకున్నాడు. చల్లని కంపార్ట్మెంట్ లో బాబా కొంతసేపు కూర్చున్న తరువాత ఏరిచితో, నీకు ఇక్కడ చల్లగా అనిపించడం లేదు, నాకు మాత్రం చాలా చలిగా ఉంది అని అడిగాడు. మండలి వాళ్ళు మాత్రం ప్రయాణంలోని ఈ మార్పుకు సరదా పడ్డారు. అప్పుడు బాబాకి ఏం కావాలి అని మండలి వాళ్ళు అడిగారు. వెళ్ళి కండక్టర్తో ఎయిర్ కండిషనర్ కూలింగ్ ను కొద్దిగా తగ్గించమని చెప్పండి, లేకపోతే మీ అందరికి జలుబు చేస్తుందని బాబా మండలితో చెప్పారు. చూసారా, తల్లి బిడ్డ ఆరోగ్యాన్ని చూస్తుంది. ఆయన మనకి తల్లి తండ్రి రెండును. అందుచేత ఏరిచి వెళ్ళి కండక్టర్ని కలిశాడు. కానీ ఏమీ చేయడానికి వీల్లేదు, ఇదంతా ఆటోమేటిక్ గా పనిచేస్తుంది, ఉష్ణోగ్రతను చేత్తో సరి చేయలేము అని కండక్టర్ ఏరిచి చెప్పాడు. ఏరిచి తిరిగి వచ్చి బాబాకి చెప్పగా, అయితే ఆఫ్ చేయలేరా, వెంటనే వెళ్ళు, త్వరగా వెళ్ళి ఆపేయమని చెప్పు అని బాబా ఏరిచిని ఆదేశించారు. ఏరిచి వెళ్ళి చెప్పగా కండక్టర్ ఎయిర్ కండిషనింగ్ ఆఫ్ చేసేసాడు. ఆ కంపార్ట్మెంట్ ఎయిర్ కండిషనింగ్ చేయడం వల్ల బయట నుండి గాలి లోనికి రాదు. ఫ్యాన్స్ కానీ, తెరవగలిగే కిటికీలు కానీ, గాలిపోయే కన్నాలు కానీ ఏమీ లేవు. అది ఏప్రిల్, వేడి మంచి తీవ్రంగా ఉంది. ఎయిర్ కండిషనర్ లేకపోయేసరికి కంపార్ట్మెంట్ పెద్ద కొలిమి మాదిరిగా తయారైంది. ఏరిచ్కి చాలా అసౌకర్యంగా ఉండడంతో బట్టలు ఓడదీశాడు. ఊపిరి ఆడడం లేదు. అందరూ ఏ క్షణానైనా ఊపిరి సొలపక పడిపోయేటట్టుగా ఉన్నారు. కానీ దీనికి భిన్నంగా బాబా మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. చూడండి, ఆయనలో దివ్యమైనటువంటి హాస్య చతురత ఉంది. బాబాలో దివ్యమైన హాస్య చతురత ఉంది. ఆ హాస్యం మనము ఒక విధంగా దాన్ని అపహాస్యంగా ఫీల్ అవుతాం. కానీ ఆ హాస్యం మనల్ని మార్గంలో ముందుకు నడిపించడానికి ఉపయోగపడే దివ్య లాస్యం ఆ హాస్యం. అందుచేత దీనికి భిన్నంగా బాబా మాత్రం
చాలా సంతోషంగా ఉన్నారు. ఏమాత్రం ఇబ్బంది కూడా పడుతున్నట్టు లేదు. ఏరి అనుకున్నాడు. దీనితో పోలిస్తే 3వ తరగతి కంపార్ట్మెంట్ చాలా మెరుగు, కనీసం అక్కడ గాలైనా ఉంటుంది అంటాడు. బాబా సౌఖ్యం కోసం మెర్జీ మొదటి తరగతి టికెట్లు కొన్నాడు. ఇప్పుడు అతను కూడా బాధపడుతున్నాడు. సుఖం కాదు కదా, ఊహించరానంత ఇబ్బందిగా ఉంది. ఇక అప్పటి నుంచి ఎవరు మరొకసారి బాబా ముందు ఎయిర్ కండిషన్ ఊసెత్తలేదు. దట్ ఈస్ ది యాక్షన్ ఆఫ్ ది అవతార్. మనల్ని ప్రేమించేవాడు మన యొక్క అభివృద్ధిని కోరతాడు. ఏ అభివృద్ధిని? భౌతిక అభివృద్ధి కాదు, ఆధ్యాత్మిక అభివృద్ధిని. భౌతిక అభివృద్ధికి అన్నీ కావాలి, కానీ ఆధ్యాత్మిక అభివృద్ధికి అన్నీ పోగొట్టుకోవాలి. కాబట్టి ఆయన కరెక్ట్గా నడుస్తున్నాడు. ఆయన అవగాహన లేక దాన్ని తప్పు అనుకుంటాం మనం. ధనవంతులైన ఎంతో మంది ప్రేమికులు ఉన్నా ఒక్కరు కూడా బాబా అసౌకర్యాన్ని తగ్గించేందుకు ఏమీ చేయలేకపోయారు. తన బస్సు కార్యక్రమాల్లో బాబా ఎప్పుడు రాత్రింపగళ్ళు రైళ్లు 3వ తరగతి డబ్బాలోనే ప్రయాణం చేసేవారు. 3వ తరగతి డబ్బా అంటున్నారు చూడండి. ఒక్కోసారి వానైనా ఎండైనా కాలినడకనే మైళ్ళు కొలది దూరం నడిచేవారు. ఈ ప్రయాణాల్లో తరచు ఒంటి నిండా దుమ్ము, ధూళి, బురద నిండి ఉండిపోయేది. గురుదేవుని మస్తు కార్యక్రమమే అతి గొప్ప విశ్వకార్యం. గురుదేవుని మస్తు కార్యక్రమమే అతి గొప్ప విశ్వకార్యం. అలాంటి ఇబ్బందులు ఆయనకి గోప్యమైన సుఖాలు, అలాంటి ఇబ్బందులు ఆయనకి గోప్యమైన సుఖాలు అతనితో ఉన్న మండలికి అసౌకర్యంలో సౌకర్యాన్ని ఎలా అనుభవించాలో నేర్చుకునే అవకాశం కలిగేది అన్నారు. కానీ మనం ఎలా మాట్లాడుకున్నాం? అసౌకర్యంలో సౌకర్యాన్ని ఎలా అనుభవించాలో నేర్చుకునే పాఠాలు అనుకోవాలి. బాబా మెహర్ బాబా ఒక పల్లవి జ్ఞాపకం వస్తుంది. దివ్య తేజోమయుని వీక్షణము సోకేనా, దివ్య తేజోమయుని వీక్షణము సోకేనా, పరమ పద ప్రాప్తము జన్మరాహిత్యము. ఎప్పుడో రాయించిన పాట. ఆయన మానవుల మధ్య ఒక విధంగా మండుతున్న సూర్యుడు, వెన్నెల కురిపిస్తున్న చంద్రుడు. అందుకే ఆయన మండలి తప్ప మరెవ్వరూ ఆయన్ని భరించలేరు. ఇప్పుడు మనం బాబాయే గాని ఉండి వాళ్ళకి పెట్టిన ఈ పరీక్షలు మనకు పెడితే ఎంతమందిని నిలబడతామో ఎవ్వరికీ తెలియదు. కానీ 1968 నుంచి ఈ క్షణం వరకు అంతమంది బాబా కుటుంబాలతో సంబంధం ఉన్న ఈ పనిముట్టు, ఈ విషయం మీద మీ ఉదాహరణ ఏంటండి, లేదా మీ సలహా, మీ ఉద్దేశం ఏంటండి అంటే ఒక్కరు కూడా బాబాతో ఉండలేరు. ఒక్కరు ఉండరు. ఆయన జీవనం సత్య జీవనం. సత్యాన్ని భరించడం చాలా కష్టం, అసత్యాన్ని ఎంతైనా భరించవచ్చు. అంచేత రైల్లో వెళ్తుండగా మధ్యాహ్నం 2 గంటలకి బాబా 1 గంట సేపు ఈ దిగువ వివరణ ఇచ్చారు. సోదరుడు జాల్
అక్షర ఫలకాన్ని గమనిస్తూ చదువుతూ ఉండగా బాబా ఇలా చెప్పి వ్రాయించారు. భగవంతుడు మంచి సబ్జెక్ట్ ఇది, జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. పేజీ నెంబర్ 3378. భగవంతుడు 3 విధాలైన చైతన్య స్థితులను అనుభవించాడు. చూసారా, అనుభవించాడు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అంటున్నారు బాబా. భగవంతుడు 3 విధాలైన చైతన్య స్థితులను అనుభవించాడు. 1 మరపు అంటే ఫర్గెట్ఫుల్నెస్. 2 నిస్సహాయం హెల్ప్లెస్నెస్. 3 సర్వశక్తివంతం ఆల్ పవర్ఫుల్నెస్. అంటే మరుపు, నిస్సహాయం, సర్వశక్తివంతం అయినటువంటి 3 చైతన్య స్థితులని అవతార పురుషుడు ఆయన మెహర్ బాబా అనుభవించారన్నమాట. మరపు అనే స్థితిలో భగవంతుడు తన అనంత శక్తి, ఆనందం, అస్తిత్వం గురించి ఎరుకలేని వాడై పరిపూర్ణమైన శాంతిని అనుభవిస్తాడు. తన అనంత శక్తి, ఆనందం, అస్తిత్వం. అనంత శక్తి, ఆనందం, అస్తిత్వం. మరపు అనే స్థితిలో భగవంతుడు వాటి యందు ఎరుకలేని వాడే, వేటి యందు అనంత శక్తి, ఆనందం, అస్తిత్వం వాటి యందు ఎరుకలేని వాడై పరిపూర్ణమైన శాంతిని అనుభవిస్తాడు. అనంత శక్తిని మర్చిపోయి, ఆనందాన్ని మర్చిపోయి, అస్తిత్వాన్ని మర్చిపోయి మరపు అనే స్థితి కదా, పరిపూర్ణమైన శాంతి అనుభవిస్తాడట. మామూలు మానవుడు పొందే గాఢ నిద్రావస్థతో అంటే సుషుప్తి, దీన్ని సరిపోల్చవచ్చు. మామూలు మానవుడు పొందే గాఢ నిద్రావస్థతో ఈ పరిపూర్ణమైన శాంతిని సరిపోల్చవచ్చట. ఇది పూర్తి మరుపుతో కూడిన స్థితి, విస్మృతి, స్టేట్ ఆఫ్ ఆబ్లివియన్ అంటారు ఆయన. మంచి సబ్జెక్టులు ఇవి, చాలా చాలా మంచి సబ్జెక్టులు. ఇది ఒకప్పుడు కొన్నేళ్ల కిందట ఒక దగ్గర కూర్చొని విశ్లేషించుకొని విడమర్చి చెప్పుకొని అందరి అభిప్రాయాలు కలగలుపుకొని అనుభవించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే విశ్లేషణ మనకెందుకు? వందలు మెసేజ్లు పెట్టడమే సెల్లో. ఎవడు చదివినా చదవకపోయినా, ఎవడు విన్నా వినకపోయినా పెట్టిస్తే చాలు, మన పని అయిపోయింది అనుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించండి. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ కీపింగ్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ సెల్? సెల్ ఈజ్ నాట్ ఎ సెల్. ఇన్ మై అండర్స్టాండింగ్ ఇట్ ఈస్ హెల్. అందుచేత మరొకసారి జ్ఞాపకొంచుకోండి, భగవంతుడు 3 చైతన్య స్థితులను అనుభవించేశాడు. ఏమిటవి? మరపు, నిస్సహాయం, సర్వశక్తివంతం. మరపు అనే దానిలో అనంత శక్తి, ఆనందం, అస్తిత్వం గురించి ఎరుకలేని వాడై పరిపూర్ణమైన శాంతిని అనుభవిస్తాడు. అంటే సామాన్య మానవుడి నిద్రతో దాన్ని పోల్చొచ్చు. ఇది పూర్తి మరుపుతో కూడిన స్థితి, విస్మృతి, స్టేట్ ఆఫ్ ఆబ్లివియన్ అన్నాడు ఆయన. ఇక నిస్సహాయ స్థితిలో ఎంత చక్కగా చెప్తున్నాడంటే ఆయనకే చెల్లింది ఆ విధానం. నిస్సహాయ స్థితిలో భగవంతుడు తన అనంతత్వ స్వభావం గురించి, అనంతత్వ స్వభావం, ఇన్ఫినిట్ నేచర్. నిస్సహాయ స్థితిలో భగవంతుడు తన అనంతత్వ స్వభావం గురించి ఎరుకలేని వాడే నిస్సహాయతను అనుభవిస్తాడు. హెల్ప్లెస్నెస్, ఆందోళనతో విసిగిపోతాడు. ఈ స్థితిలో అతనికి శాంతి లేదు. అతిపెద్ద విపత్తులు, ఆరాటం కారణంగా మరుపును కోరుకుంటాడు.
మత్తు కలిగించే సారాయి వగైరా తాగుతాడు. ఎందుకని? తనను తాను మర్చిపోవాలని అలా చేస్తాడు. ఇట్టి నిస్సహాయ స్థితిలోని భగవంతుడికి మరపు అనే మొదటి అనుభవం ఎంతటి ప్రభావం కలిగిస్తుందంటే ఇప్పుడు అతని రెండవ నైజంగా తయారవుతుంది. దివ్య నైజం, ఉట్టి నైజం కాదు అది. మానవుడికైతే మానవులకు నైజ గుణాలు మాన్పు వచ్చినాయని ప్రహ్లాదుడు ఎప్పుడో అన్నాడు. మానవులకు నైజ గుణాలు మాన్పు వచ్చినాయని ప్రహ్లాదుడు ఎప్పుడో అన్నాడు. కానీ ఇక్కడ భగవంతుడి నైజం అంటే దివ్యమైనటువంటిది. ఇప్పుడు అది అతని రెండవ నైజంగా తయారవుతుంది. సాధారణ మానవుడు ఒక 4 రోజుల పాటు నిద్రపోకపోతే అతడు మతి భ్రమించి పిచ్చివాడైనా అవుతాడు, లేకపోతే అతని నాడీ మండలం తీవ్రంగా దెబ్బతింటుంది. ఈ విధంగా మనిషి నిద్ర ద్వారా మనసుతో కూడిన స్థితిని తిరిగి పొందాలని ప్రయత్నిస్తాడు. కానీ నిద్రావస్థలో తనను తాను ఎరుకతో కాన్షియస్లీ మర్చిపోవడం లేదు. ఎరుక లేని స్థితిలో అన్కాన్షియస్లీ తనను తాను మర్చిపోతున్నాడు. ఈ నిస్సహాయ స్థితిలో ఆయన స్థితి గురించి మనకు ఆల్రెడీ చెప్పాడు ఆయన. ఏమని? అనంతత్వ స్వభావం గురించి ఎరుకలేని వాడే నిస్సహాయత అనుభవిస్తాడు. అనంతత్వ స్వభావం గురించి ఎరుకలేని వాడే నిస్సహాయత అనుభవిస్తాడు అని మనకి ఆయన గురించి చెప్తూ ఆందోళనతో విసిగిపోతాడు కూడా. మరుపును కోరుకుంటాడు, మత్తు కలిగించే సారాయి వగైరా తాగుతాడు. ఎందుకని? తనను తాను మర్చిపోవాలని అలా చేస్తాడు. ఇట్టి నిస్సహాయ స్థితిలోని భగవంతునికి మరుపు అనే మొదటి అనుభవం ఎంతటి ప్రభావం కలిగిస్తుందంటే ఇప్పుడు అది అతని రెండవ నైజంగా తయారవుతుంది. అంటే మరుపు యొక్క మొదటి నైజం మొదటిది పరిపూర్ణమైన శాంతి. రెండవ నైజం ఏం చేస్తుంది? నిస్సహాయ స్థితిని తెచ్చేస్తుంది. సాధారణ మానవుడు 4 రోజుల పాటుగా నిద్రపోకపోతే మతి భ్రమించి పిచ్చివాడైపోవచ్చు, లేకపోతే నాడీ మండలం తీవ్రంగా దెబ్బతినొచ్చు. ఈ విధంగా మనిషి నిద్ర ద్వారా మరుపుతో కూడిన స్థితిని తిరిగి పొందాలని ప్రయత్నిస్తాడు. మరుపుతో కూడిన స్థితిని అంటే స్టేట్ ఆఫ్ ఫర్గెట్ఫుల్నెస్. కానీ నిద్రావస్థలో తనను తాను ఎరుకతో మర్చిపోవడం లేదు. ఎందుకు మర్చిపోవడం లేదు? ఏదైనా దోమ కొడితే చక్కమని చెయ్య అసంకల్పితంగా ఆ దోమను చంపడానికి వెళ్తుందా? ఏదైనా కిందన పాకితే తెలివి వచ్చేస్తుందా? కాబట్టి తనను తాను ఎరుకతో మర్చిపోవడం లేదు. ఎరుక లేని స్థితిలో తనను తాను మర్చిపోతున్నాడు. ఇక మూడవది అంటే ఈ నిస్సహాయ స్థితిలో ఈ నిస్సహాయ స్థితి అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. అది అవధులు లేని నిస్సహాయ స్థితిగా మారినప్పుడు చివరగా శక్తివంతంగా మారిపోతుంది. అవధులు లేని నిస్సహాయ స్థితి అలా మార్చే చివరకు శక్తివంతంగా మారుతుంది. ఇక్కడ భగవంతుడు ఎరుకతో తన పరిమిత వ్యక్తిత్వాన్ని విస్మరించి అనంత అస్తిత్వాన్ని, అనంత శక్తిని, అనంత ఆనందాన్ని అనుభవిస్తాడు. ఇదే సర్వశక్తివంతమైన స్థితి. మంచి సబ్జెక్ట్ ఇది, చాలా మంచి సబ్జెక్ట్. 3378వ పేజీ. ఇక్కడతో ఈ చాప్టర్ మనకు పూర్తయింది. అయితే ఈ చాప్టర్ దీని యొక్క మనకి ఆయన యొక్క 3 విధాలైన చైతన్య స్థితులు మనకి బాబా చెబితే మనం ఏమిటి అనుభవిస్తాం? ఆయనే మనకి సర్వం, ఆయనే మనకి మార్గం, ఆయనే మనకి గమ్యం అనుకున్నాం అనుకోండి. ఒకవేళ ఎవరి వల్ల అనుకోవడం లేదు. నా మార్గము, గమ్యము, సర్వము ఆయనే అని ఒకవేళ ఎవరైనా ఒక బాబా ప్రేమికుడు తీవ్రంగా అనుకున్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు?
ఈ భగవంతుని యొక్క చైతన్య స్థితులు, మరుపు, నిస్సహాయత, సర్వశక్తివంత స్థితి, ఇవి ఆయన యొక్క చైతన్య స్థితులు, ఆయన అనుభవంలో ఉన్నది. మనకి బాబా ఎందుకు చెప్పారు? బాబా అంటారు, యూ అండ్ ఐ ఆర్ నాట్ వీ బట్ వన్ అంటాడు. బాబా కొటేషన్స్ ఇతరులకు చెప్పడానికి మనం కంటతా పెట్టుకొని చెప్పడానికి చూస్తాం, కానీ ప్రతి కొటేషన్ కూడాను ఆయన సర్వోన్నత స్థితిని మనకు వ్యక్తం చేస్తూ మన బాధ్యతని గుర్తు చేస్తుంటది. యూ అండ్ ఐ ఆర్ నాట్ వీ బట్ వన్ అంటే నీవు నేను మనం కాదు ఒక్కటే అని బాబా చెప్పారు అని చక్కగా మైకులో చెప్తాం. బట్ ది వెరీ పర్పస్ ఆఫ్ రిలీజింగ్ దట్ మెసేజ్, ఇప్పుడు ఈ సబ్జెక్టు మనకు అర్థం అవ్వాలని. భగవంతుడు 3 విధాలైన చైతన్య స్థితులు అనుభవించాడు అని ఆయన దాన్ని పాస్టర్స్ చేశాడు. బట్ మనం దాన్ని ప్రెజెంటెన్స్ చేసుకోవాలా. ఈ 3 అనుభవిస్తున్నాం మనం. మరుపు అనుభవిస్తున్నాం, నిస్సహాయత అనుభవిస్తున్నాం, కానీ సర్వశక్తివంత స్థితి మనకు రావడం లేదు. కానీ మరుపు, నిస్సహాయత మాత్రం వచ్చేస్తుంది. ఇంత ఆయన క్వాలిటీసే మనలో ఉంటాయి కదా, చాలా చాలా నిమ్నంగా ఉంటాయి. అయితే మరుపు, నిస్సహాయత మనలో ఉన్నాయి కదా, ఆయన నుంచి అంకురించినటువంటి ఆ లక్షణాలు అవి మనకు వచ్చాయి. ఏమండి నిన్న కార్యక్రమానికి మీరు రాలేదండి జయబాబా అండి అని ఎవరైనా అంటే, నిన్న మా ఇంట్లోకి చుట్టాలు వచ్చారండి అందుకే రాలేకపోయానండి అంటాడు. కానీ అది అబద్ధం. లేకపోతే నిజము కావచ్చు. మర్చిపోయినంత మంది చాలా అలవాటు, చాలా మందికి బాబా అలవాటుకి ఎక్కడ అబద్ధం ఆడేస్తే ఆలోచించడం. ఒకవేళ నువ్వు అబద్ధం ఆడేవు, నువ్వు మరపు అనే ఆ ఉన్నతమైనటువంటి భగవంతుని యొక్క అనుభవించే లక్షణాన్ని నువ్వు మర్చిపోతే మరి నువ్వు భగవంతుడికి సంబంధించి ఏది జ్ఞాపకుంచుకుంటావు? అయితే ఆ మరపు అనేది మనకే విధంగా ఉపయోగపడుతుంది మనకు తెలియాలి కదా. ప్రాక్టికల్ గా ప్రతి దాన్ని భూతద్దాలను చూస్తాం మనం. ఏమండి ఇవాళ మా ఇంట్లో ప్రేరండి, మీరు తప్పకుండా రండి అనే బాబా ప్రేమికులు చెప్తారు. వెంటనే సరేనండి అంటాం, సరేనండి అలాగేనండి అంటాం, కానీ వెళ్ళడం మానేస్తాం. ఏమో ఆటంకాలు వస్తాయి వెళ్ళడం మానేయడానికి. అప్పుడు ఏం చేయాలా? ఒకవేళ ఆ టైంకి ఎక్కడ ఏదో పెద్ద దూరపు బంధువులు ఎవరో వచ్చారనుకోండి, మరి వాళ్ళు వెళ్ళిపోతే మనం వాళ్ళు వచ్చిన తర్వాత మనం వెళ్ళకూడదు కదా. అంచేత అప్పుడు ఏం చేయాలా? వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి, జయబాబా అండి అడ్రస్ నుంచి మా చుట్టాలు వచ్చారు, నేను వాళ్ళ ప్రేమికి రాలేకపోతున్నాను, దయచేసి క్షమించండి అని అనాలి. అంటామేంటి? అలా చెప్తావా? మరి ఆ నిస్సహాయ స్థితి, హెల్ప్లెస్నెస్ నీకు అది కావాలని తెచ్చుకున్నావా? దానికి అది వచ్చిందా? సహజంగా వచ్చిందా? సహజంగా వచ్చినప్పుడు చెప్పాలి కదా. మానవ జీవితంలో ఈ నిస్సహాయ స్థితి ఎక్కువ వస్తుంటుంది. మరి దాన్ని నువ్వు ఎవరితో చెప్పుకుంటావు? ఆ స్థితిని ఇదివరకే అనుభవించిన వాడితో చెప్పాలా. బాబా అనుభవించారు కదా, అయితే చెప్పాలి, బాబా ఈ విషయంలో నేను నిస్సహాయం అయిపోతున్నాను బాబా, క్షమించి నాకు వచ్చి కాపాడు బాబా అంటే ఇది మనకైతే చెప్పాలి. బాబా వాట్ ఈస్ ఇట్స్ పర్పస్? వాటిని మనం అధిగమించమనే కదా, అనుభవించమనే కాదు కదా. అనుభవించమంటే అది మనకు చెప్పాలి. ఆయన అధిగమించాలని చెప్తున్నాడు ఆయన. బికాస్ వీఆర్ పార్ట్ అండ్ పార్షన్ ఆఫ్ ద డివినిటీ. ఆ దివ్యత్వం యొక్క భాగాలు మనం.
అది మహాసముద్రం అయితే మనం బిందువుని. మరి దాని భాగమే కదా ఇది. ఈ మరుపు నిస్సహాయిత అనేవి ఓవర్కమ్ అవ్వాలి. అందుకు బాబా మనతో చెప్తూ ఈ ఆఖరి పేర చూడండి ఎలాగ అంటున్నాడు, నిస్సహాయ స్థితి రోజు రోజుకి పెరిగిపోతుందట. అన్వయించుకోవాలి మనం, ప్రతి మెసేజ్ అన్వయించుకోవాలి మనకి. ఎంచేత యు ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్ ఓవర్ సోల్. పరమాత్మ యొక్క భాగాన్ని నువ్వు. నేను సుబ్బారావుని, ఎల్లమని, అచ్చమని ఇలా అనుకోకూడదు. నేను నీ భాగాన్ని బాబా, నీ భాగాన్ని. నాకు నిస్సాయిత రాకూడదు బాబా.